హలో గైస్, ఇవాళ ఒక చిన్న కథ చెప్తున్నా. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర నివసించే రామయ్య, సీత దంపతులకు పిల్లలు లేరు. వారు తమ పెంపుడు కుక్క అయిన చింటూని తమ స్వంత బిడ్డలా ప్రేమగా చూసుకునేవారు. చింటూ ఎంతో నమ్మకమైనది, మరి చురుకైనది. వారి ప్రాణానికి ప్రాణంగా నిలిచేది. ఒకరోజు రామయ్య పనులపై వేరే ఊరికి వెళ్ళాడు. సీత కూడా సరుకుల కోసం సంతకు వెళ్ళవలసి వచ్చింది. చింటూ ఇల్లు భద్రం, ఎవరినీ రానివ్వకు అని సీత ప్రేమతో చెప్పి వెళ్ళింది. చింటూ గుమ్మం వద్ద కావలి కూర్చుంది. మధ్యాహ్న సమయంలో ఒక భయంకరమైన పెద్ద విషసర్పం ఇంట్లోకి రావడం మొదలుపెట్టింది. చింటూ దానిని చూసి వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి పోరాడు. చింటూ తీవ్రమైన పోరాటం చేసి పామును చంపి పక్కన పడేసింది. ఈ క్రమంలో దాని నోటి నిండా రక్తం అంటుకుంది. సంతానాన్ని తిరిగి వచ్చిన సీతకు గుమ్మం వద్ద నోటి నిండా రక్తంతో ఉన్న చింటూ కనిపించింది. భయంతో చింటూ ఇంట్లో ఏదో ఘోరం చేసిందనుకొని ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న గట్టి కర్రతో గట్టిగా కొట్టింది. చింటూ బాధతో విలవిలబలాడుతూ కింద పడిపోయింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే చనిపోయిన పాము కనిపించింది. సీత తన తప్పు తెలుసుకునేసరికి చింటూ చివరిసారిగా తోక ఊపి కన్నుమూసింది. మొదలతో స్టోరీ ఏంటంటే, తొందరపాటు కోపం ఎప్పుడు అనడానికి దారితీస్తుంది. నిజం తెలుసుకోకుండా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు.